రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గంలో అధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని చింతలపూడి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా అన్నారు. చింతలపూడిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలతోటి ర్యాలీ నిర్వహించి చింతలపూడి ఆర్ఓకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతు రుణమాఫీ చేసి రైతులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని చింతలపూడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీసంపల్లి సుందర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా గమనించండి. ఈరోజు నేను మన కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత చింతలపూడి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, మరి షర్మిలా గారు వారందరూ కూడా ఆశీర్వదించడానికి పంపించారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దయచేసి అర్థం చేసుకోమని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి బహిరంగంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఒక పక్కన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తా ఉన్నారు. అలాగే మరి ఇంకా కొన్ని చాలా విచారకరమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈసారి మేము గెలిస్తే ఓటు హక్కు, కొంతమందికి ఒక సెక్షన్ ఓటు హక్కు తీసేస్తామనే మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగేది. సో ఇలాంటివన్నీ కూడా ఆగాలంటే, రాజ్యాంగాన్ని మారకుండా ఆగాలంటే, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీని కట్టడి చేయగలిగినటువంటి శక్తి, సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.